శ్రీ లలితా త్రిపుర సుందరి తల్లికి నమస్కరిస్తూ జగజ్జనని పరాశక్తి కృపతో ఈ రోజు మనం సౌందర్య లహరిలోని మరో అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో అందం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రకృతి, పుష్పాలు, చంద్రుడు. కానీ దేవి మహిమను వివరించే సమయంలో బ్రహ్మ, విష్ణు దేవతలు కూడా మాటలు కనుగొనలేకపోతారట అని చెప్పే శ్లోకం ఇది. అమ్మవారి సౌందర్యం ఎంత అద్భుతమో చెప్పే ఒక మహా రహస్యం అండి. ప్రపంచంలో ఉన్న మహా కవులు, దేవతలు, బ్రహ్మదేవుడే అయినా సరే అమ్మవారి సౌందర్యాన్ని పూర్తిగా వర్ణించలేరు అని శ్లోకం చెప్తుందన్నమాట. ఈ జగత్తులో ఉన్న అందం అంతా కూడా అమ్మవారి కృప వల్లే ఏర్పడింది. కానీ ఆ అమ్మవారి సౌందర్యాన్ని పూర్తిగా వర్ణించడం దేవతలకు కూడా సాధ్యం కాదు అని చెప్పే అద్భుతమైన శ్లోకం మనం ఈరోజు తెలుసుకోబోతున్నామన్నమాట. ఇప్పుడు ఆ మహిమాన్వితమైన శ్లోకాన్ని మనమందరం భక్తితో పఠిద్దాం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌస్తుభ్యా దమనలలనాయాంతి మనసా తపోభిదృష్ప్రాపామపి గిరిససాయుజ్య పదవీ. ఈ శ్లోకంలో హిమగిరి కుమార్తె అయినటువంటి పార్వతీదేవి సౌందర్యాన్ని వర్ణించడానికి దేవతలు కూడా ఎలా ప్రయత్నించారో అద్భుతంగా చెప్పారండి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కో పదంగా మనం పరిశీలిస్తే కనుక అమ్మవారి మహిమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందన్నమాట. ఈ శ్లోకంలో అమ్మవారి సౌందర్యం, దాని ప్రభావం, దేవతల ఆశ్చర్యం అన్నీ ఒకే చోట చెప్పారు. ఇప్పుడు ఆ భావార్థాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. తుహినగిరి కన్యే అంటే హిమవంతుడు కుమార్తె అయినటువంటి పార్వతీదేవి అని. త్వదీయం సౌందర్యం తులయితుం నీ సౌందర్యాన్ని పోల్చి చెప్పడానికి. విరించి ప్రభృతయః కవీంద్రాః కల్పంతే బ్రహ్మదేవుడు మొదలైన మహాకవులు కూడా ఏదోలో పోలికలు వెతుక్కుంటూ ప్రయత్నిస్తారు అని అర్థం. అంటే అమ్మవారి సౌందర్యం ఎంత అపారమో దేవతలు కూడా దానికి సరైన ఉపమానం కనుగొనలేరట. ఇక శ్లోకంలో మరొక అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఏంటంటే అమర లలన అంటే స్వర్గంలోని అప్సరసలు అన్నమాట. వారు కూడా అమ్మవారి సౌందర్యాన్ని చూడాలని ఎంతో ఆశపడతారట. అందుకే మనసాయాంతి అంటే తమ మనస్సుతోనే ధ్యానం చేస్తారట వాళ్ళు. ఎందుకంటే ఆ సౌందర్యం చూడాలంటే తపస్సు చేయాలి. అమ్మవారి సౌందర్యం దర్శించడం అంత సులభం కాదండి. అందుకే శ్లోకంలో ఏం చెప్పారు? తపోభిదృష్పాపమపి గిరిస సాయుజ్య పదవి అంటే ఎంతో కఠినమైన తపస్సు చేసిన వారికే లభించే శివుడితో ఏకత్వం అనే పరమస్థితిని పొందాలని దేవాంగనలే అంటే ఆ స్వర్గంలోని అప్సరసలే కోరుకుంటారట. గిరిస సాయుజ్యం అంటే శివునితో ఏకత్వం అనే స్థితిని ఆ దేవతలు పొందాలని కోరుకుంటారట. గిరిస అంటే శివుడు, సాయుధ్యం అంటే ఏకత్వం, కలిసిపోవడం, ఐక్యం అలా అర్థాలు వస్తాయన్నమాట. అందువల్ల గిరిస సాయుధ్యం అంటే శివుడితో సంపూర్ణ ఏకత్వాన్ని పొందే పరమ మోక్ష స్థితి అని అర్థం అన్నమాట. ఇంకా వివరణ చేయాలి అంటే గనక మన ఆధ్యాత్మిక సాధనలో చివరి లక్ష్యం ఏమిటి? దేవుడితో పూర్తిగా ఐక్యమైపోవడం. అంటే మన ఆత్మ పరమాత్మతో కలిసిపోవడం అన్నమాట. ఈ పరమస్థితిని ఏమంటాము? గిరిస సాయుధ్యం అని అంటారన్నమాట. ఎంతో కఠినమైన తపస్సు చేసిన యోగులకు మాత్రమే లభించే పరమస్థితి ఇది. అంటే ఏమిటంటే అమ్మవారి సౌందర్యాన్ని చూడాలనే కోరిక దేవతలకు కూడా మోక్ష మార్గాన్ని చూపిస్తుందట. దీని భావార్థం ఏంటంటే ఈ శ్లోకంలో మొత్తానికి అమ్మ సౌందర్యం లోకాతీతం అని ఆ శంకర్లు చెప్తున్నారండి. అమ్మ విషయంలో అందం అనేది అసలు ఎవ్వరూ చూడని విషయం. ఇక్కడ ఆ ఆదిశంకరాచార్యులు చెప్పేది బాహ్య సౌందర్యం గురించి కాదు, అంత సౌందర్యం గురించి అండి. హిమవంతుడు కుమార్తె అయినటువంటి ఆ పార్వతీదేవి సౌందర్యం ఎంత గొప్పదంటే దాన్ని పూర్తిగా వర్ణించడానికి బ్రహ్మదేవుడు వంటి మహాదేవతలు, గొప్ప కవులు కూడా సరైన పోలిక కనుగొనలేరట. అమ్మవారి మహిమను
ఒకసారి చూడాలని స్వర్గంలోని దేవాంగనలు కూడా ఎంతో ఆసక్తి పడతారట. ఆ దర్శనం పొందాలంటే కఠినమైన తపస్సు చేయాల్సి వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారట. దేవతలు కూడా గొప్ప గొప్ప తపస్సులు చేస్తే తప్ప పొందలేని ఆ శివ సాయుధ్యం అమ్మవారి అనిర్వచమైన కరుణ వల్ల, ఎల్లలు లేని దయ అనే సౌందర్యం వల్ల అతి సులభంగా పొందుతూ ఉంటారు అని భావం. అంటే అమ్మవారి ఆ మహిమను అనుభవించడం అంటే చివరికి శివుడితో ఏకత్వాన్ని పొందే పరమ ఆనంద స్థితిని పొందడమేనండి. అందుకే అమ్మవారి సౌందర్యం, కరుణ, ప్రేమ ఇవన్నీ మాటల్లో పూర్తిగా చెప్పలేనివన్నమాట. ఈ శ్లోకం మనకు చెబుతున్న గొప్ప విషయం ఏంటంటే అమ్మవారి సౌందర్యం ఈ లోకంలో ఉన్న అందాలతో పోల్చలేనిది అని. అంటే అమ్మవారి మహిమ భక్తిని, తపస్సుని, మోక్షాన్ని కలిగించే శక్తి అన్నమాట. దీని భావాన్ని ఇంకా నేను మంచి ఉపమానంతో చెప్తాను. మంచి ఎగ్జాంపుల్ అనమాట. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు తల్లి ఒడిలో నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఆ హాయిని బయట ఉన్న వారికి పూర్తిగా మాటల్లో చెప్పలేమండి. అది అనుభవించిన వారికే తెలుస్తుంది కదా. అదే విధంగా అమ్మవారి కరుణ, ప్రేమ, అంతర సౌందర్యం కూడా అంతే. దాన్ని చూసిన వారు లేదా అనుభవించిన వారు మాటల్లో చెప్పలేరన్నమాట. అందుకే ఆ ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో బ్రహ్మ వంటి గొప్ప కవులు కూడా అమ్మవారి సౌందర్యాన్ని పూర్తిగా వర్ణించలేరని చెప్పారు. ఇంకొక వాక్యంలో చెప్పాలి అంటే మీకు తల్లి ఒడిలో పడుకుని నిద్రపోయే హాయి మాటల్లో చెప్పలేనట్లే అమ్మవారి కరుణ, సౌందర్యం కూడా మాటల్లో చెప్పలేదన్నమాట. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఏంటంటే ఎవరైనా తేనె తిన్నవారిని అడిగితే తేనె రుచి ఎలా ఉంటుందని అడిగితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే తేనె రుచి తెలుసుకోవాలంటే మనమే రుచి చూడాలి. అలాగే అమ్మవారి మహిమ కూడా అనుభవించిన వారికే తెలుస్తుందన్నమాట. తేనె రుచి చెప్పలేనట్లే, తల్లి ఒడిలో హాయి చెప్పలేనట్లే అమ్మవారి కరుణ, సౌందర్యం కూడా మాటల్లో చెప్పలేనిది అని అర్థం అండి. అదండి ఈ శ్లోక భావార్థం. మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. అమ్మవారి సౌందర్యం భౌతికమైన అందం మాత్రమే కాదు, అది భక్తిని కలిగించే శక్తి, ధ్యానాన్ని కలిగించే మహిమ, మోక్షానికి దారి చూపే పరమ సౌందర్యం అన్నమాట. ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏమిటంటే దేవిని భక్తితో ధ్యానం చేస్తే మనలోని అజ్ఞానం తొలగిపోతుంది. అమ్మవారి మహిమను తలుచుకుంటే మన హృదయంలో భక్తి పెరుగుతుందన్నమాట. ఆ భక్తి చివరికి ఏమవుతుంది? శివశక్తి ఏకత్వాన్ని, పరమానందాన్ని మనకి అందరికీ అందిస్తుంది. అమ్మవారి సౌందర్యాన్ని ధ్యానం చేస్తే మనసుకి భయం ఉండదు, బంధనం ఉండదు, మోక్షమే ఉంటుంది. అమ్మవారి కరుణ ఒక్కసారి మన జీవితాన్ని గనక తాకితే అంధకారం అంతా తొలగిపోయి జీవితం దివ్యంగా మారుతుందన్నమాట. ఆ జగజ్జనని, ఆ లలితా త్రిపుర సుందరి తల్లికి మనందరినీ కాపాడాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా ఈ శ్లోకం మీకు అందరికీ నచ్చినట్లయితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి ప్లీజ్. సౌందర్యలహరి ప్రతి శ్లోకం వినాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతర భక్తులకు కూడా చేరేలా చేయండి. ఓం నమః శివాయ.